ఈరోజు అంతర్జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్కీ ఆవాజ్ సెక్రటరీ మక్బూల్ గారితో ముఖాముఖి చర్చ జరుగుతుంది. మక్బూల్ గారు, ఈ మైనార్టీ హక్కుల దినోత్సవ సందర్భంగా మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఆప్కీ ఆవాజ్ కార్యక్రమాలు ఏంటి? ఈ మైనార్టీ హక్కుల దినోత్సవ సందర్భంగా మీరు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, నిర్వహిస్తారు? గతంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? మైనార్టీలపైన కేవలం ఒక ముస్లిమే కాకుండా హిందూ, వీళ్ళు క్రిస్టియన్, పార్స్, సిక్, బౌద్ధ్, జైన్ వీళ్ళందరూ కలిస్తే మైనార్టీస్ అవుతారు. ఈ మైనార్టీస్ కోసం మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఆప్కీ ఆవాజ్ ద్వారా? ఆప్కీ ఆవాజ్ అనేది మైనార్టీల అభివృద్ధి వేదిక. మీరు అన్నట్లే ఆప్కీ ఆవాజ్ అన్నప్పుడు మైనార్టీల అభివృద్ధి వేదిక అన్నప్పుడు దీంట్లో అన్ని వర్గాలు, 4 వర్గాలకు సంబంధించినటువంటి క్రిస్టియన్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. చాలామంది ఈ ఆప్కీ ఆవాజ్ ఓన్లీ మైనార్టీల ముస్లింలదే అనుకుంటున్నారు, కానీ మైనార్టీ అభివృద్ధి వేదిక ఇది. మేము జాతీయ మైనార్టీల దినోత్సవం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ జాతీయ దినోత్సవం అనేది ప్రజల్లో ప్రచారం లేదు, ప్రభుత్వంలో కూడా ప్రచారం లేదు. ఈరోజు ఏదో ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ వచ్చి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యాంగపరంగా ముస్లింలకు, మైనార్టీలకు రావాల్సినట్టు రాబటీలు ఏమేమి ఉన్నాయి రాజ్యాంగంలో, ఆ రోజు ఏమేమి ఇచ్చినా, ఎన్నికల మూమెంట్లో ఆ విధానాల కోసం కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం. ఈ ప్రభుత్వాలు మైనార్టీలకు ఎలాంటి సేవలు చేయటం లేదు, వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కూడా కాలు రాస్తున్నారు. అందుకని ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి మైనార్టీలు జాతీయ మైనార్టీ దినోత్సవాన్ని కేవలం వాళ్ళ ప్రచారం దినోత్సవంగానే ప్రకటనలో పెట్టుకున్నారు అంతే. మైనార్టీ దినోత్సవాన్ని, మైనార్టీ హక్కులను రాజ్యాంగంలో 29 మరియు 30 ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. దానిపైన మీకు ఏమైనా అవగాహన ఉందా? పొందుపరచడం అనేది వాళ్ళ పార్లమెంట్లో ఒక నిర్ణయం తీసుకుంటారే తప్ప అది ప్రజల్లో మీకు ఈ హక్కులు ఉన్నాయి, మీరు ఈ ఆర్టికల్ ప్రకారం మీరు ఇవి వర్తిస్తాయి అనేటి ఏం లేవు. ఎందుకు? సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మైనార్టీలు దళితుల కంటే హీనమైన పరిస్థితుల్లో ఉన్నారని, కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు దళితుల కంటే హీనమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కానీ వాళ్లకు సచార్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా కూడా మైనార్టీలకు, ముస్లింలకు ఆధారాలు ఏం లేవు. నేను అడుగుతున్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ గురించి, 29, 30 ఆర్టికల్ గురించి. ఆ తర్వాతే ఆర్టికల్ రాజ్యాంగం ఏర్పడిన తర్వాతే మైనార్టీల స్థితిగతుల గురించే ఈ సంచార్ కమిటీ కానీ ఇతర కమిటీలు వేయడం జరిగింది ప్రభుత్వం. నేను ఆర్టికల్ గురించి అడుగుతున్న, ఆర్టికల్ గురించి మీకు అవగాహన ఉందా? ఆర్టికల్ ప్రచారంలో పెట్టినప్పుడు ఏ ఆర్టికల్ అర్థమవుతుంది? ప్రభుత్వము ఈ ఆర్టికల్ ప్రకారం ముస్లింలకు ఇది, మైనార్టీలకు ఇది వర్తిస్తారని ఎక్కడ రాయలేదు, ఏ ప్రచారంలో కూడా లేదు. మనకు ఏ విధమైనటువంటి వాదన లేనప్పుడు మనం మాట్లాడటం కూడా బాగుండదు. ఇప్పుడు ప్రచారంలో లేదని మీరే అంటున్నారు. మీరు మీ ఆప్కీ ఆవాజ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ ద్వారా ఈ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు సద్వినియోగం చేసుకోనంటూ ఆప్కీ ఆవాజ్ ప్రచారం చేయొచ్చు కదా. అది ప్రభుత్వం ఆ విధానంలో మనం మాత్రం రాజ్యాంగం ద్వారా రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే అవి కూడా వర్తిస్తాయనేది నా ఆలోచన. మీరు ఆప్కీ ఆవాజ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచుల్లో ఈ మైనార్టీస్ దినోత్సవం ఉందని ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డిసెంబర్ 18వ తేదీ ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారా? లేదంటే దీనికి సంబంధించి నాయకులకు మీరు ఏమైనా మెమరాండం ఇచ్చారా? లేదా మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఈరోజు రాజ్యాంగంలో మనం అనుకుంటున్నాం జాతీయ మైనార్టీల దినోత్సవం అనేది మీరు ప్రభుత్వం ప్రకటించినప్పుడు ప్రభుత్వమే ఆ కార్యక్రమం నిర్వహించాలి. మేము కాదు నిర్వహించాలి, ప్రభుత్వం నిర్వహించాలి. వాళ్ళకు లాభాలన్నప్పుడు మైనార్టీ వర్గాలు, మైనార్టీ ప్రజలు గుర్తుకొస్తారు తప్ప వాళ్ళు ఓటు బ్యాంక్గా వాడుకోవటానికి గుర్తుకొస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చైతన్యం పరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. మేము కాదు రావాల్సింది. మేము ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, ప్రజలకు చైతన్యం చేయడం కోసం ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో చెప్పాలి. ముందు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు కదా. ప్రభుత్వం డిమాండ్ ఇవన్నీ రాజ్యాంగం ద్వారా రావాల్సిన డిమాండ్ మేము అడుగుతున్నాం కదా రాజ్యాంగంలో.
మనకు ఎన్నికల రూపంలో ఏమేమి ఇచ్చారు, సచార్ కమిటీ రిపోర్టు, అదేవిధంగా ఎన్నికల్లో మీరు ఇచ్చారు దుల్హన్ పథకానికి ₹1,00,000 అన్నారు రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు కూడా రాలేదు. అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు, ఈరోజు ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఎక్కడ ఇవ్వలేదు. ఇవన్నీ కేవలం ఎన్నికల లబ్ధి కోసమే మైనార్టీల ఓట్లను దండుకోవటం తప్ప ఏమీ కానీ లేదు. ఇది ప్రభుత్వం యొక్క అద్భుత కల్పన అంటారా? కాదు. గతంలో కడప జిల్లాకు పక్కన ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక మైనార్టీ కుటుంబం అంతా చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకోవడానికి. దానిపైన మీరు అప్పుడు ఆవాస్ కమిటీ ద్వారా ఏమన్నా పోరాటం చేశారా? ప్రజా సంఘాలతో కలిసి పనిచేసాం ఆ రోజుల్లో అబ్దుల్లాకు న్యాయం చేయాలని. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ నాయకులతో అయినా మాట్లాడి ఈ హక్కుల గురించి ఏమైనా మాట్లాడగలరా? ఏం మాట్లాడాలి? హక్కులను ఇంప్లిమెంట్ చేయడం గురించి కానీ, హక్కులకు రావాల్సినటువంటి ఇప్పుడు మీరు చెప్తున్నట్లు దుల్హన్ పథకం కానీ మిగతా కార్యక్రమాలని ప్రకటించారు, ఇవ్వలేదు కాబట్టి అవన్నీ ఇవ్వాలని, ఇవన్నీ మైనార్టీలకు ఉన్నటువంటి హక్కులను మీరు ప్రశ్నించగలరా ఆవాస్ కమిటీ ద్వారా? ఏ ప్రభుత్వమైనా అధికారంలో వచ్చిన 6 నెలల వరకు పోరాటాలు చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 6 నెలల తర్వాత వాళ్ళపైన పోరాటం చేయడానికి కూడా మేము కూడా సిద్ధమవుతున్నాం. ఇది 6 నెలలు కావస్తున్నది. అయిన తర్వాత మైనార్టీలందరికీ మైనార్టీలు రావాల్సినటువంటి వాళ్ళు ఎన్నికల రూపంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం కోసం మేము ప్రజలను చైతన్యం చేస్తాం. థ్యాంక్ యూ.